నమస్కారం. నగనట్ర కార్యక్రమానికి స్వాగతం. సకలు ఇవాళ మన నగనట్ర కార్యక్రమం ఎక్కడికి వచ్చేసిందో తెలుసా? మధుర నగర్ లో ఉన్న జ్యువెలరీ డిజైనర్ సత్యగారి దగ్గరికి. సో ఆవిడ డిజైన్ చేసిన లేటెస్ట్ కలెక్షన్ లో ఈ రోజు మనకు ఎటువంటి డిజైన్స్ పరిచయం చేస్తున్నారో ఆవిడ అడిగి తెలుసుకుందాం. నమస్తే సత్య గారు. నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. ఓకే, మరి ఈ రోజు మీరు డిజైన్ చేసిన లేటెస్ట్ కలెక్షన్ లో మాకు ఎటువంటి కలెక్షన్ పరిచయం చేస్తున్నారు? లైట్ వెయిట్ బ్యాంగిల్స్, గోల్డ్ లో లైట్ వెయిట్ బ్యాంగిల్స్ అన్నమాట. ఓకే ఓకే, బ్యాంగిల్స్ అంటే ఆడవాళ్ళకు ఆల్వేస్ ఇష్టమైన వస్తువు అనే చెప్పాలి. అది గోల్డ్ వేసుకుంటారు. అవును, అది గోల్డ్ లో లైట్ వెయిట్ అనేసరికి ఇంకాస్త ఇంట్రెస్టింగ్ గా ఉంది. మరి లైట్ వెయిట్ అంటే యాక్చువల్గా ఏంటంటే నేను ఎవ్రీ దాంట్లో చెప్తున్నాను, మళ్ళీ చెప్తాను. లోపలంతా కాపర్ ఫిల్లింగ్ ఉంటుంది, పైన మాత్రమే గోల్డ్, ఒక థిన్ లేయర్ ఆఫ్ గోల్డ్ షీట్ ఉంటుంది. ఓకే, అంటే బడ్జెట్ పరంగా కూడా మా సకలకి పొదుపు చేస్తున్నారు. రైట్, మరి నాకైతే త్వరగా చూడాలనిపిస్తుంది. చూద్దామా? ఇది చూసారంటే మొత్తం 4 బ్యాంగిల్స్ ఇవి మనకి 5 grams లో వచ్చేస్తాయి. ఓకే, అండ్ మధ్యలో చూసారంటే త్రిబుల్ మిరియం అంటాం మనం. సో పాత ట్రెండ్ ఇప్పుడు మళ్ళీ ఇట్ హస్ బికమ్ ట్రెండ్ వచ్చేసింది అనమాట. సో త్రిబుల్ మిరియము, దానికి ఏం చేసామంటే మధ్య మధ్యలో 8 అష్టలక్ష్మిని సెట్ చేసాం. మధ్యలో మొత్తం లక్ష్మీదేవులు అనమాట. కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చి 8 లక్ష్మీదేవుల్ని సెట్ చేసాం అనమాట. బాగుంది. సో ఇది మనం వచ్చేసి 4 బ్యాంగిల్స్ 5 grams లో వచ్చేస్తాయి మనకి. ఓకే, అంటే మనకి చూసేందుకు యాజ్ ఇట్ ఈస్ గోల్డే, లోపల మాత్రమే మనం కాపర్ చేస్తున్నాము, పైన అంతా గోల్డే వచ్చేస్తుంది. దీంతో ఏంటంటే మనకి లైఫ్ చాలా వరకు వచ్చేస్తుంది. వేసినా ఇంకా మనకి దీంట్లో మళ్ళీ బ్యాక్ మనకి 50% ఆఫ్ ద గోల్డ్ బ్యాక్ కూడా వస్తుంది. మనకి మనం మోడల్ చేంజ్ చేసుకోవాలి, కరగబెట్టుకోవాలి అనుకున్నప్పుడు డెఫినెట్ గా గోల్డ్ కూడా మనకి బ్యాక్ వస్తుంది. ఓకే, వెయిట్ కూడా మీరు అన్నట్టు చాలా లైట్ వెయిట్ అనిపిస్తుంది. అంటే మనకు ఒక బ్యాంగిల్ తయారవడానికి కనీసం 12 grams కావాలి, అలాంటిది మనకి 5 grams లో 4 బ్యాంగిల్స్ వచ్చేస్తున్నాయి. ఎగ్జాక్ట్లీ. వావ్, మంచి థాట్ అండి, చాలా బాగుంది. ఇందులో ఎంత బ్రాండ్ గానీ మనం తయారు చేసుకోవచ్చు. ఇది మనం ఇది వచ్చేసరికి సన్నం ఉంది, దీంట్లోనే బ్రాడ్ కూడా చూపిస్తాను నేను మీకు. ఇదిగోండి, ఇప్పుడు ఇవి బ్రాడ్ ఉన్నాయి చూడండి. రైట్. సో డిపెండ్స్, సేమ్ డిజైన్ లో మనం బ్రాడ్ కూడా వెళ్ళొచ్చు, దీంట్లో ఈ డిజైన్ లో మనము సన్నగా కూడా వెళ్ళొచ్చు. ఇది చూసారంటే మీరు జస్ట్ ఒక చిన్న డైమండ్ లాగా వచ్చి దాని మీద మొత్తం ఫ్లవర్, సింగిల్ ఫ్లవర్ అంటాం అనమాట ఈ డిజైన్ ని. సో ఇది వేసుకుంటే కూడా మనకి చాలా నిండుగా ఉంటుంది. ఓకే ఓకే, చాలా చక్కగా ఉంది. మనకి ఈ బ్రాడ్నెస్ ఏదైనా సరే ఈ బ్యాంగిల్స్ లో, ప్లెయిన్ బ్యాంగిల్స్ లో 4 బ్యాంగిల్స్ 5 grams లో వచ్చేస్తాయి అనమాట. కూడా సేమ్ 5 grams లో వచ్చేసింది. ఏం చేస్తామంటే థిన్ అండ్ థిక్ లేయర్ ఆఫ్ గోల్డ్ షీట్ చేసాం. సో దట్ ఏంటంటే ఓకే ఇది 5 grams, అది 6 grams అట్లా లేకుండా 2 నుంచి 2.8 సైజ్ వరకు సేమ్ వెయిట్ మనము మేనేజ్ చేసుకోవచ్చు. ఓకే, అంటే మనకి సైజ్ పెరిగినా సరే ఆ 5 grams మనకి వరకు 2.8 తర్వాత అంటే మరీ థిన్ అయిపోతే మరీ పల్సగా అయిపోయి చాలా ఫాస్ట్ గా అరిగిపోతుంది. సో అందుకని 2.8 నుంచి మనం 210, 212 అవన్నీ మనం కొంచెం ఎక్కువ గోల్డ్, మరి ఎక్కువ అంటే 1 గ్రామ్ పెరుగుతుంది, 1 gram అంతే, నాట్ మోర్ దాన్ దాట్. ఓకే, మనకి కస్టమర్ చాయిస్ బట్టి వాళ్ళు ఏదైనా డిజైన్ తీసుకొస్తే దాన్ని డిపెండ్స్. దీంట్లో అన్ని అవ్వవు, ఓన్లీ కొన్ని డిజైన్స్ చేయగలుగుతాము. ఎందుకనంటే థిన్ లేయర్ ఆఫ్ గోల్డ్ షీట్ కదా. సో దానికి ఏమవుతుందంటే మనము దానికి పట్టి చెయ్యడానికి దానికి ఎక్కువ లోపలికి వెళ్ళిపోతే అది కట్ అయిపోతుంది షీట్. సో ఆ బ్యాంగిల్ అంతా దీంట్లో వేస్టేజ్ అది కూడా చాలా ఎక్కువ ఉంటది అనమాట. సో అందుకని ఓన్లీ కొన్ని డిజైన్స్ మాత్రమే చేయగలుగుతాం దీంట్లో. ఓకే ఓకే, నైస్. మరో కలెక్షన్ చూద్దామా సత్య గారు? ఇది చూసారంటే లక్ష్మీదేవి, మొత్తం లక్ష్మీదేవిని ఇచ్చాము. లక్ష్మీదేవికి గ్యాప్ ఏం చేశారంటే ఫ్లవర్ ఇచ్చాను చూసామంటే. సో దట్ ఏంటంటే అది కొంచెం షైనింగ్ లో కూడా మనకి తేడా వస్తుంది. చూడండి, లక్ష్మీదేవి దాని పక్కన జస్ట్ కొంచెం ఇట్లా పైకి, లక్ష్మీదేవిని కొంచెం కిందకి పెట్టి దాని పైకి. సో దట్ ఏంటంటే మనకి పడుతుంటే మనకి కొంచెం షైనింగ్, మధ్యలో డల్ వచ్చి సైడ్ లో షైనింగ్ వచ్చి చాలా మంచి లుక్ వస్తుంది అనమాట. ఇది మాత్రం మీరు అన్నట్టు పాతకాలం అమ్మమ్మల దగ్గర గుర్తొస్తుంది. మళ్ళీ అదే ట్రెండ్, అదే కావాలి అని ఆ బ్యాంగిల్స్ తెచ్చుకుని దాంతో పాటు మిక్స్ చేసుకుని కూడా వేసుకుంటున్నారు చాలా మంది. చాలా బాగుంది. సో ఇది కూడా అంతే, మనకి 4 బ్యాంగిల్స్ 5 grams లో వచ్చేస్తాయి అన్నమాట. దీంట్లోనే మీకు ఇంకొకటి కూడా చూపిస్తాను. ఇందాక మధ్యలో లక్ష్మీదేవి అన్నాను కదా. సో
సో ఇది జస్ట్ ఒక ఫ్లవర్ ఇచ్చి సైడ్స్ మొత్తం డైమండ్స్, ఇది ఒక లుక్ అన్నమాట మనకి. ఓకే. సో ఇవి కూడా అంతే మనకి 4 బ్యాంగిల్స్ 5 గ్రామ్స్, ఇవన్నీ 4 బ్యాంగిల్స్ 5 గ్రామ్స్ లో వచ్చేస్తాయి మనకి. ఓకే ఓకే, చాలా బాగుంది సత్య గారు. 5 గ్రామ్స్ లోనే వెరైటీ మోడల్స్ మాకు చూపిస్తున్నారు. మరి నెక్స్ట్ కలెక్షన్ ఏముంది? యా, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు దాకా ఏంటంటే 4 బ్యాంగిల్స్ అట్లా చూసాము. ఇది వచ్చేసి ఆ దాంట్లోనే సన్నగా కొంచెం బ్రాడ్ గా సింగిల్ బ్యాంగిల్ లాగా అట్లా చేసాము. ఇది వచ్చేసరికి మనకి పెయిర్ వచ్చేసరికి 8 గ్రామ్స్ అట్లా వస్తుంది మనకి, ఎందుకంటే బ్రాడ్ గా ఉంది కాబట్టి. బ్రాడ్ ఉంది, ప్లస్ ఒక్కొక్క దాంట్లో 4+4 8 బ్యాంగిల్స్ వచ్చినాయి. ప్లస్ దీని మీద చూసారంటే స్టోన్స్ మల్టీ కలర్ ఇచ్చాను. ఒక దగ్గర మొత్తం రూబీస్ ఇచ్చి మధ్యలో ఎమరాల్డ్ ఇచ్చి సైడ్స్ లో జస్ట్ ఒక మామిడి పిందె లాగా పెట్టాము. పెట్టి మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చాము ఈ డిజైన్ కూడా కనిపించడానికి. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఎమరాల్డ్స్ ఇచ్చాము. ఎమరాల్డ్ ఇచ్చి మళ్ళీ ఒక సీజెడ్ ఇచ్చి మళ్ళీ సైడ్స్ మామిడి పిందెలు, మళ్ళీ గ్యాప్, మళ్ళీ సీజెడ్, రూబీ, మళ్ళీ అటు ఇటు మామిడి పిందెలు. ఫుల్ కాంట్రాస్ట్ తీసుకున్నారు ఇలా. యా, కాంట్రాస్ట్, సో దట్ మల్టీ కలర్ అంటే దేని మీద కన్నా వెళ్తుంది మనకి. అవునవును. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది కూడా చూసారంటే సైడ్స్ లో సన్న త్రిబుల్ మిరియంది సన్న గాజు తీసుకున్నాం, చాలా సన్నగా. అండ్ మధ్యలో ప్లేన్స్ ఇచ్చాము, ఒక 3 లైన్స్ ప్లేన్స్ ఇచ్చాము. సో దట్ ఏంటంటే ఆ ఫినిషింగ్ అనేది చూడండి, షైనింగ్ అనేది చాలా డిఫరెంట్ గా బాగుంటుంది. మొత్తం సేమ్ అయిపోతే సింపుల్ గా ఉంటుంది, మళ్ళీ షైనింగ్ అనేది మనకు కనిపించదు. సో అందుకని ఇలా చేసాము. అండ్ ఇది జనరల్ గా డ్రెస్సెస్ మీదకైతే మనం సింగిల్ బ్యాంగిల్ వేసేసుకున్నా సరిపోతుంది. ఇది లేదు బ్యాంగిల్స్ కొంచెం హెవీగా అట్లా ఏదైనా మ్యారేజ్ పార్టీస్ కి అట్లా వెళ్ళాలంటే సెంటర్ బ్యాంగిల్ లాగా వేయచ్చు, లేకపోతే ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇట్లా వేయచ్చు. మిక్స్ అండ్ మ్యాచ్ ఎట్లయినా మనకు కావాల్సి వచ్చినట్టు ప్లాన్ చేసుకోవచ్చు. రైట్. చిన్న పిల్లలకు కూడా పట్టు పరికిని వేసేటప్పుడు సింగిల్ బ్యాంగిల్ వేస్తే చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. మెయిన్ గా అలాంటి వాళ్ళకి ఇన్ని గాజులు వేస్తే పిల్లలకి అంత బాగుండదు, కానీ ఇలాంటి బ్యాంగిల్స్ పోతాయన్నా కూడా భయం లేదు, ఎందుకంటే మనకి 8 గ్రామ్స్ లో 2 వచ్చేస్తున్నాయి కాబట్టి. ఇంకొకటి ఏంటంటే పెద్దవాళ్ళది కొంచెం పెద్ద సైజ్ నుండి కొంచెం 13 years ఆ ఏజ్ గ్రూప్ ఉన్న పిల్లలు ఉంటే, వాళ్ళకి అమ్మాయిలు ఉంటే కనుక దీన్ని మనము చేతిపట్టి లాగా ఇప్పుడు ఆమ్ బ్యాండ్ కూడా ప్లెయిన్ గా అట్లా వేస్తున్నారు. సో దానిలా కూడా మదర్ కేమో బ్యాంగిల్ లాగా వస్తుంది, పాపకేమో. అంటే ఓపెన్ అవుతుందా? ఓపెన్ అవ్వదు, బట్ 13 years వాళ్ళకంటే ఈ సైజ్ వచ్చేస్తుంది వాళ్ళకి దానికి. సో ఆమ్ బ్యాండ్ లాగా కూడా మనం ప్లాన్ చేయొచ్చు. ఫ్యూచర్ లో అంటే పెద్దవాళ్ళు కూడా సెట్ అయ్యేటట్టు కూడా మీరు ఆలోచన చేయాలి కూడా. చాలా బాగుంది సత్య గారు. ఇంకా మరో కలెక్షన్ చూద్దామా? ఇది వచ్చేసరికి మనకి ప్లెయిన్ బ్యాంగిల్ తీసుకుని దాని మీదకి జస్ట్ ఒక రూబీ ఒక ఎమరాల్డ్ ఇచ్చి మళ్ళీ ఒక చిన్న రౌండ్స్ లాగా ఇచ్చి దానికి ఎండింగ్ మళ్ళీ ఏం చేసామంటే సీజెడ్స్ ఇచ్చామన్నమాట. అట్లా కంప్లీట్ బ్యాంగిల్ కొంచెం ఎంత నిండుగా ఉంది చూసారా. బ్యాంగిల్ మొత్తం వచ్చేసరికి మనకి చాలా హెవీగా అనిపిస్తుంది. అది జస్ట్ ఆ సింపుల్ గా అట్లా వేసుకునే కంటే మనం మధ్యలో ఇట్లా ఈ 4 బ్యాంగిల్స్ వేసుకుని ఇలా వేసుకుంటే కూడా లుక్ చాలా బాగా వస్తుంది. అవునవును, మన దగ్గర ఆల్రెడీ ఉంటాయి కాబట్టి 4 బ్యాంగిల్స్ దాన్ని అట్లా వేసుకోవచ్చు. ఆరెల్స్ జస్ట్ మనము సింగిల్ అటు అట్లా వేసి కూడా ఇట్లా కూడా మన ఇష్టం, మన దగ్గర ఉన్న దాన్ని బట్టి ఆ లుక్ అనేది ఎంత డిఫరెన్స్ చేంజ్ వస్తుంది చూడండి. 2 బ్యాంగిల్స్ కి ఈ 4+2 6 బ్యాంగిల్స్ వేసిన దానికి చాలా డిఫరెన్స్ అనేది వస్తుంది అనమాట. ఓకే, మరి 2 బ్యాంగిల్స్ అయితే మనకి ఎన్ని గ్రామ్స్ లో? 5 గ్రామ్స్ లో వచ్చేస్తుంది ఇది. ఓకే, అంటే ఇప్పుడు 10 గ్రామ్స్ కి మనకి 6 బ్యాంగిల్స్ వచ్చేస్తాయి. సైడ్ 2 బ్యాంగిల్స్ 5 గ్రామ్స్ అండ్ ఇది వచ్చేసరికి 5 గ్రామ్స్. సో 10 గ్రామ్స్ లో మనకి 6 బ్యాంగిల్స్ వచ్చేస్తాయి. ఇంత హెవీగా ఉంటుంది మనం వేసుకుంటే. అవునవును, చూసేందుకు హెవీగానే ఉంది, అలానే బరువులో కూడా హెవీగానే అనిపిస్తుంది, కానీ మనకి 5 గ్రామ్స్ లోనే అయిపోతుంది. వావ్, చాలా బాగుంది. మీరు అన్నట్టు ఇది మనకి మళ్ళీ కొత్తగా మోడల్ ఏదైనా చేంజ్ చేయాలనుకున్నా వెంటనే చేంజ్ చేసేసుకోవచ్చు కూడా. అంటే మనకి ఏంటంటే 50% ఆఫ్ ద గోల్డ్ పోతుంది కాబట్టి కొన్ని ఇయర్స్ వాడి మనం మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు. అంటే మోడల్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటాయి కాబట్టి మనం కూడా అవ్వచ్చు, దీంతో బెనిఫిట్ అది. రైట్, చాలా బాగుంది సత్య గారు. ఫైనల్ గా ఎటువంటి కలెక్షన్ ఉందో చూద్దామా? ఇది చూసారంటే ఇందాకేమో మధ్యలో ప్లేన్ తీసుకున్నాం, ఇది పైన ప్లేన్ ఇచ్చి సైడ్ లో చూసారంటే కొంచెం జస్ట్ మనకి లైన్స్ లాగా చూపించామన్నమాట. సో దట్ ఏంటంటే ఆ ప్లెయిన్ దానికి ఈ మధ్యలో షైనింగ్ దానికి డల్ అండ్ ఆ ఫినిషింగ్ అనేది రావడానికి వచ్చి కొంచెం ఎక్కువ గ్యాప్ ఇచ్చి దీనికి ఏం చేశానంటే మధ్యలో సీజెడ్స్ ఇచ్చా, 2 సీజెడ్స్ ఇచ్చి దానికి మళ్ళీ అటు ఇటు రూబీ ఇచ్చి మళ్ళీ ఎమరాల్డ్స్ ఇచ్చి మళ్ళీ బయట నుంచి చిన్న గోల్డ్ తీగ ఇచ్చామన్నమాట. సో దట్ అది కొంచెం డిఫరెంట్ గా ఫ్లవర్ లాగా అట్లా కనిపించడానికి. సేమ్ ఇది కూడా మనకు అంతే 5 గ్రామ్స్ లో పేరు వచ్చేస్తుంది అనమాట. ఓకే, చాలా బాగుంది. ఇలా మనం ఎన్నైనా చేయించుకోవచ్చు, ఎన్నైనా మనకి మన ఇష్టం. 2 హ్యాండ్స్ కావాలి డైలీ వేర్ అట్లా అనుకుంటే 4 డైలీ వేర్ కూడా మనం వేసుకోవచ్చు. ఇది ఏం పాడు కాదు. సేమ్ మన గోల్డ్ ఎంతలో అట్లానే కదా, పైన మొత్తం థిన్ లేయర్ ఆఫ్ గోల్డ్ షీట్.
సో అందుకని డైలీ కూడా వేసుకోవచ్చు మనం. ఓకే ఓకే, మీరు అన్నట్టు డిజైన్స్ ఎక్కువగా కాకపోయినా మాక్సిమం వరకు ఇందులో మనం తయారు చేసుకోవచ్చు. చాలా వరకు డిజైన్స్ చేయొచ్చు దీంట్లో. రైట్. ఓకే, మరి సత్య గారు ఎప్పటికప్పుడు ఇలా కొత్తగా ఆలోచిస్తూ మా సైకిల్ ప్రేక్షకుల కోసం ఇంత మంచి డిజైన్స్ ని పరిచయం చేస్తూ ఉన్నారు. ఇలా పరిచయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ రోజు అయితే మా సైకిల్ ప్రేక్షకుల కోసం మంచి బ్యాగర్స్ పరిచయం చేసినందుకు మీకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. సో చూసారు కదా సకలు, ఇది వాటి నగ నట్ర కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.